హలో యూట్యూబ్ ఫ్యామిలీ. మరి మన ఆంధ్ర సైడ్ పండగలు మామూలుగా జరుపుకుంటామా? మనకి ప్రేమలు ఎక్కువే, కోపాలు ఎక్కువే, అలాగే ఎటకారం కూడా చాలా ఎక్కువ కదా. ఇది శుభమస్తు షాపింగ్ మాల్ దగ్గర షాపింగ్ చేసే వాళ్ళకి లక్కీ డ్రా తీశారు. ఇది మనకైతే రాలేదులే, ఎందుకైనా మంచిది కదా అని కూపన్ రాయించాను, కానీ ఒక ఫోన్ కూడా రాలేదు. అంటే బుస్ కిందని అర్థమైపోయింది నాకు. సో తెలియలేదు, తెలివితేటలు లేవు. అక్కడ దగ్గరగా 18,500 షాపింగ్ చేసాము. 1000కి మించి ఎవరు షాపింగ్ చేసినా లక్కీ డ్రాలంట. అసలు తింగర పని చేశాను అనిపించింది. 18,000 బిల్లు చేసినప్పుడు మంచిగా 18 అకౌంట్లు ఇచ్చుకుంటే సరిపోనేమో కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యాను నేను? ఫ్యామిలీ మెంబర్ అందరు ఫోన్ నెంబర్లు, పేర్లు రాసిస్తే ఎవరో ఒకరు తగిలినేమో. తర్వాత చాలా బాధపడ్డాను. అంతే, మీ బొజ్జు బుర్ర మోకాల్లో ఉంది అని అనుకోవడం నిజమే. సో ఈ షాపింగ్ ఎవరి కోసం అని అంటే, తమ్ముడు వాళ్ళ పిల్లల కోసం, తమ్ముడు కోసం, మరదళ్ళ కోసం, చెల్లి వాళ్ళ పిల్లల కోసం, చెల్లెల కోసం, అట్లానే మా మరదలు అంటే వాళ్ళ షాపింగ్ ఇది ఓన్లీ. నా షాపింగ్ వీడియో ఆల్రెడీ నైట్ పోస్ట్ చేసేసాను కదా నేను, కాకినాడ వెళ్ళి తీసుకునేది. ఇంకా నాకు ఫెస్టివల్స్ అనేసరికి ఖచ్చితంగా ఉప్పాడ వెళ్ళాలి, శారీస్ తీసుకోవాలి, అట్లా అలవాటు అయిపోయింది. సో నేనైతే 2 శారీస్ తీసుకున్నా. అది నేను కట్టుకున్నప్పుడు చూపిస్తాను, ఎందుకంటే ముందుగా మీరు చూడడం నాకు ఇష్టం లేదు ఆ శారీ అనేది. ఇప్పుడు మొత్తానికి డ్రెస్లోకి వచ్చేద్దాం. క్రాప్ టాపు బాగుంది. ఒక 2 అంటే 2,750 రూపాయల దాకా పడింది. ఇది కాస్ట్ వచ్చి, కానీ డ్రెస్ మాత్రం సూపర్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంకా ట్రెడిషనల్గా శారీ లుక్లో కనిపించాలని ఇంకా డ్రెస్ జోలికి పోలేదు. ఇంకా మరదలు తీసుకుంది. అట్లనే మీలో చాలామందికి తెలుసు కదా, తోజు జున్ను వాళ్ళ అన్నదమ్ములకి ఇద్దరికి సేమ్ కలరు. ఇద్దరు చాలా క్యూట్గా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికి సేమ్ కలర్ తీసుకున్నాం. అట్లానే ఇంకా పిల్లలకి నాకు అక్కడ ఒకటి బాగా నచ్చింది. చిన్న పిల్లల కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా పర్వాలేదు, మరీ కాదు కానీ పర్వాలేదు. సో అక్కడ చిన్నపిల్లలకు బాగా అనిపించింది. మళ్ళీ మా అమ్మగారికి కాటన్ శారీస్ తీసుకున్నాను, అవి కూడా ఓకే. నాకు ఒక చోట నవ్వు వచ్చింది, చెప్తాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వీడియో మీకే అర్థమవుతుంది. ఇక్కడ బ్లాక్ కలర్లో 2 తీసుకున్నాము, ఎందుకంటే చెల్లి వాళ్ళ పాపకి మరదలకి సేమ్ ఉండాలని 2 తీసుకున్నాము. నాకు క్రాఫ్ట్ టాప్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. షర్ట్లు చూసారా, జెంట్స్వి, పిల్లలకి పెద్దవాళ్ళకి మ్యాచింగ్ అట్లా కూడా తీసుకున్నాము. మొత్తానికి అక్కడ బాగా నాకు నచ్చింది ఏదన్నా ఉంది అని అంటే క్రాఫ్ట్ టాప్ ఒకటే. ఆ బ్లాక్ అది బాగా నచ్చింది, నెక్స్ట్ ఏమైనా తీసుకోవాలి. సో అక్కడ ఆఫర్స్ 10 నిమిషాలకు ఒకసారి 2,000 చీర 500, 2,000 చీర 600 అన్నీ వేస్తూ ఉన్నారు. అక్కడికి జనాలు వచ్చి పడుతుంటే భలే నవ్వు అనిపిస్తుంది నాకు. కాటన్ శారీస్ కూడా బాగున్నాయి. ఎప్పుడైనా మీరు ఒకవేళ కాటన్ శారీస్ కానీ తీసుకోవాలనుకుంటూ వెళ్ళండి. కానీ బెడ్షీట్స్ మాత్రం నాకు నచ్చలేదు. అక్కడ బెడ్షీట్స్ తీసుకున్నా 2 టైమ్స్ వాష్ చేసేసరికి కొంచెం పట్టు కింద అంటే ఒక రకంగా దాన్ని ఏమంటారు, పీచ్ కింద వచ్చేసింది. నాకు అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను కానీ హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఒక్కో బెడ్షీట్ వచ్చి 700 తీసుకున్నారు, నాకు నచ్చలేదు. ఇదిగో 10 నిమిషాలకు ఒకసారి ఆఫర్. జనాలు అయితే మాత్రం ఫుల్ వస్తున్నారు అక్కడికి ఆఫర్ అనే మాట వినగానే. ఈ సంవత్సరం నాకు ఎందుకో అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ చేస్తున్నట్టు అనిపించింది. ఎంతగా ఉన్నారు చూడండి. కానీ ఆ లక్కీ డ్రాకి నేను చాలా ఫీల్ అవుతున్నాను. అంత కాస్ట్ పెట్టుకుని, అంత బిల్లు కట్టుకుని, అసలు ఒక్క లక్కీ కూపన్ ఎందుకు తీసుకున్నానా అని ఇంటికి వచ్చాక చాలా ఫీల్ అయ్యాను. అందుకే బుర్ర వాడుతూ ఉండాలి అప్పుడప్పుడు. సో మొత్తానికి మన యూట్యూబ్ ఫ్యామిలీ షాపింగ్ అయ్యిందా లేదా? షాపింగ్ అవుతే కనుక కామెంట్ చేయండి.